ప్రైజ్ లార్డ్. 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. గోనె పట్ట ఏంటి, సంతోష వస్త్రం ఏంటి అని అనుకుంటున్నారా? పూర్వం రోజుల్లో భక్తులు తమకేమైనా కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, వారు కన్నీటి పర్యంతం అయిపోయినప్పుడు వారు గోనె పట్టలు ధరించి బూడిద జల్లుకొని దేవుని దగ్గరకు వచ్చేవారు. ఉపవసించి రోదించేవారు. ప్రభు దగ్గర విలపించేవారు. వారి కష్టము, వారి బాధను ఆ విధంగా వెలబుస్తూ ఉండేవారు. మనకు తెలుసు కదా, ఎస్తేరు కాలంలో కూడా మొర్దెకై ఆ పనే చేశాడు. నినివే పట్టణ ప్రజలు కూడా గోనెపట్ట ధరించారు. మరి భక్తులు ఎంతోమంది ఆ విధంగా దేవుని సందులో వెలబుచ్చుతూ ఉండేవారు. ఇక్కడ భక్తుడు అదే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితం కష్టభరితంగా, నష్టభరితంగా, దుఃఖభరితంగా ఉంటే నీ ప్రభు ఎంత గొప్పవాడంటే, నీ ప్రార్థన విని నీవు ఆయన దగ్గరకు వచ్చిన విధానాన్ని ఆయన చూసి, నీ వినయాన్ని, నీ సహనాన్ని, నీ భక్తిని ఆయన పరిశీలించి నీ జీవితంలో ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడంటే గోనె పట్ట స్థానంలో సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తాడు. నిత్యము నువ్వు ఆయనని కీర్తించేలాగా ఆయన నిన్ను చేస్తాడు. మరి ఈరోజు గోనె పట్టు ఉందని నా జీవితం అంతా ఇంతేనా నువ్వు అనుకోవద్దు. ఒకవేళ రాత్రులు నిద్ర పట్టక కన్నీటిని కారుస్తూ దుఃఖముతో నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారా, నా రోగాన్ని ఎవరు స్వస్థపరుస్తారా, నా పరిస్థితులను ఎవరు మారుస్తారా అని దిగులుతో ఉన్నావు కదా, అయితే నీ ప్రభు నీ గోనె పట్టును విడిపించబోతున్నాడు. మరి ఈ సంవత్సరంలో దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చి, సమాధానాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి నీ పరిస్థితులను ఆయన బాగు చేయబోతున్నాడు. నువ్వు ఆయనను స్తుతిస్తావు, నువ్వు ఆయన ఘనపరుస్తావు, నువ్వు ఆయనని మహిమపరుస్తావు. అట్టి ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. మరి దేవుని పాదాలు పట్టుకొని నీ శ్రమ, నీ కష్టము, నీ వ్యాధి, నీ బాధ, నీ శోధన సమస్తాన్ని ప్రభువుతో చెప్పుకో. ప్రభువును ఆశ్రయించు, గొప్ప సంతోషాన్ని పొందుతావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేసే ఆ గొప్ప కృప నీ దగ్గర ఉంది కనుక గొప్ప ఆశీర్వాదం నీ బిడ్డలు అనుభవిస్తూ నీ కృపను పొందేవారిగా సిద్ధపరచమని దేవా, మరి ఇదిగో నీ బిడ్డలు ఎవరి జీవితంలో ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖము నుండి బిడ్డలను విడుదల దాయిచ్చామని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.